అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధనం మోక్షం చ దేహి మే. శ్రీ మహాగణాధిపతి నమో నమః. శ్రీ సరస్వతీదేవి నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తేదీ 3/3/2026 మంగళవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 6:04 తిథి పౌర్ణమి సాయంత్రం 5:07 వరకు. నక్షత్రం మఖ ఉదయం 7:31 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:34 నుండి 5:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుండి 9:24 వరకు. తిరిగి మళ్ళీ రాత్రి 10:56 నుండి 11:45 వరకు. అమృతకాలం శేషంగా ఉదయం 6:44 వరకు ఉంటుంది. తిరిగి మరలా రాత్రి 1:13 నుండి 2:49 వరకు. నేటి విశేషం మాఘ పూర్ణిమ. ఇవాళ రోజు బ్రహ్మశావర్ణ మన్వాది ఉంటుంది. బ్రహ్మశావర్ణి మన్వాది ఇవాళ రోజు మాఘ పూర్ణిమ నాడు ప్రారంభమవుతుంది. పాల్గొన పూర్ణిమ నాడు ప్రారంభమవుతుంది. అలాగే హోళికా పూర్ణిమ కూడా ఉంటుంది. ఇవాళ రోజే హోళికా పూర్ణిమ సందర్భంగా కూడా మనకి హోలీ అనేటటువంటిది కూడా చేసుకోవడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంటుంది. అలాగే ఇవాళ రోజు మంగళవారం ప్రత్యేకించి కేతుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఉన్నటువంటి సందర్భంగా ఇవాళ రోజు చేసేటటువంటి దానాదులు ఏవైతే ఉంటాయో అవి విశేషమైన ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది. గ్రహణానంతరం చేసేటటువంటి దానం కోట్ల రేట్లలో ఎక్కువ రేట్లలో ఉంటుంది. కాబట్టి గ్రహణం విడిచిపోయిన తర్వాత దానాలు కలిసేయడం చాలా చాలా ఉత్తమం. అలాగే చంద్రగ్రహణం ఉన్నటువంటి సందర్భంగా పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో యొక్క గ్రహణం పడుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క గ్రహణం తాలూకు వివరణ పూర్తి వివరణ అనేటువంటిది మీకు దానికి సంబంధించిన వీడియో ఒకటి చేయడం జరిగింది. దాంట్లో వివరం పూర్తిగా ఉంటుంది. అది చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ దేవాలయాలు అనేటటువంటివి ఉదయం నుంచి మూసివేయబడతాయి. రేపు ఉదయం తిరిగి దేవాలయానికి వెళ్లి గ్రహణ శాంతులు చేసుకోవడం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. ప్రత్యేకించి మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. ఈ రోజు దేవాలయం లేనప్పటికీ కూడా ఇంట్లోనైనా సరే తొందరగా పూజాదికలు నిర్వహించి ఇంట్లో ఉన్నటువంటి మందిరంలో కూడా దర్భలతో వేసి మూసివేయడం చాలా చాలా మంచిది. సూర్యోదయ పూర్వమే మనం పూజాదికలు ఏదైతే చేయాలనుకున్నామో చేసి వాటిని సూర్యోదయంకి ముందే మన ఇంట్లో ఉన్నటువంటిది మందిరాలు కూడా మూసుకొని దర్భలు వేసి మూసుకొని తిరిగి రేపు ఉదయం వాటిని తీసి సంప్రోక్షణ చేసి పూజాదికలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మంగళవారం సందర్భంగా కుజులకు సంబంధించినటువంటి దానాదికలు చేసుకునేటటువంటి వారు కూడా దేవాలయాలు గట్రా మూసివేసి ఉంటాయి. కాబట్టి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి మందులు ఇవ్వడం వల్ల కూడా కుజ సంబంధించినటువంటి దోష నివారణ చాలా చాలా చక్కగా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా మీకు చుట్టుపక్కల రోగగ్రస్తులైనటువంటి వారు పేదవాళ్ళైనటువంటి వాళ్ళకి మందులను పంచడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండేందుకు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మందులు ఔషధ పంచడం కూడా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే రాత్రి గ్రహణం పట్టేటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అనుష్ఠానం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవాళ రోజుని గ్రహణం పట్టిన తర్వాత పట్టు స్నానం చేసి 43 నిమిషాలు ఉన్నటువంటి సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుష్ఠానం చేయండి. ఏదో ఒక మంత్రాన్ని మీకు ఏ మంత్రం ఉపదేశం ఉంటే ఆ మంత్రం చేయండి. మాకు ఏ మంత్రం ఉపదేశం లేదనుకుంటే ఓం నమ శివాయ గాని ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని కానీ శ్రీ మహాగణాధిపతి నమః అనేటువంటి మంత్రాన్ని కానీ శ్రీమాత్రే నమః ఈ 4 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఒక్కసారి చదివినటువంటి మంత్రం ఇవాళ రోజు సాయంత్రం గ్రహణ సమయంలో ఒక మంత్రం ఒక్కసారి చదివితే అది 1,00,00,000 రెట్లు చేసినటువంటి పుణ్య ఫలితాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ పుణ్యఫలం వల్ల మనం ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించుకునేందుకు కానీ దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. రేపటి కాలమానంలోని వసంతోత్సవం అనేటటువంటిది ఉంటుంది. దీని విధి విధానాలు ఏంటో రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మ అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త, శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.